హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన సోనియా ఆకుల గురించి అందరికీ సుపరిచితమే. అయితే ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రేమించిన వ్యక్తినైతే పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లి చేసుకుంటే అమ్మవారికి మేకనిస్తాననేసి మొక్కుకున్న సోనియా అయితే ఇటీవల అమ్మవారి గుడిలో అయితే మేకనైతే ఇవ్వడం జరిగింది. అయితే దానికి గాను ఎంతోమంది సెలబ్రిటీలను అయితే సోనియా అయితే పిలవడం జరిగింది. అయితే గౌతమ్‌ని పిలిచింది కానీ నిఖిల్‌ని, పృథ్వీని అయితే పిలవలేదు. ఇది చూసిన నిఖిల్, పృథ్వీ ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారనే చెప్పవచ్చు. ఏమమ్మా సోనియా, బిగ్ బాస్ లవ్‌లో ఉన్నప్పుడు నా తమ్ముళ్ళు అన్నావు కదా! మరి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు పిలవలేదు అంటూ సోనియా మీద అయితే నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. బిగ్ బాస్ ఉత్సవంలో కూడా పృథ్వీతో ఫోటో దిగైతే పెట్టింది కానీ నిఖిల్తో అయితే దిగలేదు. ఇంకా సోనియాకి నిఖిల్ మీద ఆ కోపం అయితే అలానే ఉందని చెప్పవచ్చు. అయితే బయట కూడా అదే కంటిన్యూ అయితే చేస్తుంది. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ బీబీ ఉత్సవంలో డల్గా ఉన్నారన్న సంగతి నేను ముందే మీకు చెప్పాను. పేమెంట్స్ తీసుకున్నందుకు వాళ్ళకి మాట్లాడడం ఇష్టం లేకపోయినా సరే బయటికి మాత్రం హాయ్ బాయ్లు అంటూ మాట్లాడుకుంటూ అలాగే నవ్వుకుంటూ అయితే యాక్టింగ్ అయితే చేసేశారు. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సోనియా అయితే ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. ఆ స్టోరీ అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. బీబీ ఫ్యాన్స్, ఫేక్ పేజెస్ అలాగే ట్రోలర్స్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. నేను అప్పుడు నిఖిల్‌కి ఏమని నామినేట్ చేశానో ఇప్పటికీ అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను. అప్పుడు నేను నిఖిల్‌పై నువ్వు అమ్మాయిల్ని వాడుకుంటున్నావు, యష్మిని వాడుకున్నావు అని చెప్పాను. ఇప్పటికీ అదే మాట అంటాను. మీరేమనుకున్నా నాకు వచ్చిన నష్టం అయితే లేదు. నా ఒపీనియన్ నేను చెప్పాను. మధ్యలో మీరేంటి ఎక్కువ చేస్తున్నారు అంటూ సోనియా అయితే నిఖిల్ అభిమానుల మీద మండిపడింది. మరి సోనియా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి